హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్మాల్ డిజైన్, ఫ్రంట్ డిజైన్, బ్యాక్ డి మోడల్లో మీకు పైపింగ్ వెరైటీగా నార్మల్గా ఎప్పుడేసే పైపింగ్ కాకుండా ఈరోజు ఇంకొంచెం డిఫరెంట్ పైపింగ్తో మీకు చూపిస్తాను. ఫస్ట్ పొడవు లెంత్ తీసుకున్నాక షోల్డర్ లెంత్ ముందు మార్క్స్ వేసుకోవాలి. హామ్స్ కొలత దగ్గర ఒక మార్క్ పెట్టుకొని మ్యాక్సిమం 6.5 అక్కడి నుంచి వెడల్పు తిన్నది 11 ఉంటుంది. 11 దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఆర్మ్స్, అండర్ ఆర్మ్స్ రౌండప్లో ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ బాడీని బట్టి వేసుకోవాలి. ఇలా బాడీ మెజర్మెంట్ ప్రకారం విడత్ అప్పర్ కొలతలో తిన్నది 11 వస్తుంది. అక్కడికి మార్క్ వేసుకొని ఎక్స్ట్రా మార్క్ 2 ఇంచెస్ మార్క్ వేసుకోవాలి. మ్యాక్సిమంగా షోల్డర్ భాగం నుంచి ఒక 3.5 మాత్రమే, 3.5 4 ఇది డీ నెక్ మోడల్ కాబట్టి కొంచెం డాప్ మోడల్ని కొంచెం వెడల్పు ఎక్కువ వస్తుంది కాబట్టి నార్మల్గా దీన్ని రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా డీ మోడల్ వెడల్పు ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమము స్టిచ్చింగ్ కటింగ్లోనే మీకు 5 వస్తుందండి. వెడల్పులో బ్రాడ్గా ఉంటుందన్నమాట. సేమ్ ఇది ఇలా పెట్టుకొని ఫ్రంట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలా మార్క్ వేసుకోవాలి. మొత్తం మార్క్స్ వేసుకున్న తర్వాత మీకు పైనుంచి కంపల్సరీ షోల్డర్ భాగం నుంచి 11 కాడ మార్క్ వేసుకొని మళ్ళీ వెడల్పులో కూడా మిడిల్ భాగంలో ఒక మార్క్ వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న కొలత ఓన్లీ క్రాస్ బెల్ట్ కోసం మాత్రమే ఆ విధంగా మార్క్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం సంఖ మిడిల్ భాగం ఉంటుంది కదండి, దానికి మార్క్స్ కంపల్సరీ ఈ విధంగా కరెక్ట్గా డౌన్ అప్ చేసుకుంటాం కదా, అందులోనే కరెక్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు మనము దాన్ని ఎస్ మోడల్ మాదిరిగా ఈ విధంగా మనం మార్క్స్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇది మామూలుగా ప్రిన్స్ కట్. మొత్తం నేను ఈరోజు పైపింగ్ ఇంతకుముందుకు ఒకసారి మీకు ఎక్కువ శాతం పైపింగ్ లోడింగ్లలో చేస్తాం కదండి, ఈరోజు నేను ఏ విధంగా చేస్తానో చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ విధంగా మొత్తం క్లాత్ అంతా అటాచింగ్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్ మొత్తం ఫ్రంట్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ మొత్తం లైనింగ్ అటాచింగ్ చేసుకుంటున్నాను నేను. చేసుకున్నాక మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేసి నేను మీకు ఈరోజు పైపింగ్ని వెరైటీగా ఎట్లా వేసుకోవాలి, ఎప్పుడు ఒకే మోడల్ కాకుండా ఈ మోడల్ వల్ల ఏమవుతుందంటే షోల్డర్ భాగాలు ఇంకా పైపింగ్ ఇట్లా లెవ్వడాలు అట్లా ఉండదన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే లుక్ కొంచెం వెరైటీగా కనిపిస్తుంది. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాక మీకు థ్రెడ్ పైపింగ్ నేను ముందే చేసి పెట్టుకున్నానండి. థ్రెడ్ పైపింగ్ తోటి నేను ఏ విధంగా వేసుకుంటాను అనేది చూపిస్తాను మీకు. ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసుకున్నాక బ్యాక్ కూడా అటాచింగ్ చేసుకొని ఒకసారి మొత్తం ఉక్సుల పట్టి కూడా వేసేసుకోవాలన్నమాట. దీనికి మామూలుగా వాటికైతేనేమో ఉక్సుల పట్టి అవన్నీ తర్వాత యూజ్ చేస్తాము, కానీ ఈ కటింగ్లో ఈ స్టిచ్చింగ్లో మాత్రం కంపల్సరీ ముందు ఉక్సు బెల్ట్ను కాజా బెల్ట్ను వేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఉక్సా బెల్ట్ కూడా వేసేస్తున్నాను. నేను రోజొక వెరైటీ తోటి రేపటి నుండి మీ ముందరికి వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు వచ్చిన వెరైటీస్లలో ఈ పైపింగ్ థ్రెడ్ ఇదొక వెరైటీ అనమాట.
ఇది ఎక్కువ బోటిక్‌లలోనే యూజ్ చేస్తారు. మీకు చిన్న మెథడ్స్ తోటి తొందరగా అయిపోయేటట్టు మీకు చూయిస్తాను. ఫస్ట్ ఈ విధంగా పైపింగ్ చేసేసుకోవాలండి. నార్మల్‌గా పైకెళ్ళి చేసేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్కుకు నెక్ పీస్ ఎలా తీసుకుంటామో సేమ్ ఆ విధంగానే దీనికి గూడా క్రాస్‌లోనే తీసుకొని పైపింగ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చేసేసుకోవాలి. బ్యాక్ డోరీస్ కోసము నేను ఫ్లవర్స్ రెడీ చేసుకుంటున్నానండి. ఈ ఫ్లవర్స్ నార్మల్‌గా హెవీ కాకుండా నార్మల్‌గానే యూజ్ చేస్తున్నాను. ఇదొక ఈజీ మంచిగా లుక్ ఉండే చిన్న, చిన్న చిన్న ఫ్లవర్స్. క్రాస్‌గా కట్ చేసుకొని ఫ్లవర్‌ని 2 కలర్స్ తోటి వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. ఈ విధంగా. ఇది ఎక్కువ మనము యూజ్ చేసే మోడలే కానీ నాకు 2 కలర్స్ తోటి చేస్తే ఎలా ఉంటదని నేను 2 కలర్స్ తోటి చేశానండి. ఈ విధంగా రెడీ చేసుకో. ఎలా ఉంది లుక్? నేను ఫ్రంట్ పార్ట్స్ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి. శారీలో క్లాత్ నేను హ్యాండ్స్ దగ్గర ఆ విధంగా చేసుకున్నాను. మీకు ప్రిన్స్ కట్ దగ్గర డౌన్ అప్ కిందకి పైకి అయితుంటది కాబట్టి అలా కాకుండా ఎక్కడ గుంజకుండా ఇలా నార్మల్‌గా వేసుకుంటే మీకు కరెక్ట్‌గా వస్తుందండి. అసలకి కిందకి మీదకి అవ్వడం అంటూ ఉండదు. నేను దీన్ని ఓవర్‌లాక్ చేసుకుంటానండి. చాలామంది లోపలికి మొత్తం ఫోల్డింగ్ చేస్తారు. ఓవర్‌లాక్ చేయడం తోటి నీట్‌గా కనిపిస్తుంది. లోడింగ్ చేసేయొచ్చు అట్లా గూడా. కాకపోతే మనకి ఎట్లాగో ఓవర్‌లాక్ ఉంది కాబట్టి ఓవర్‌లాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా. చూసారు గదండీ! ఎక్కడ డౌన్ అప్ లేదు. నేను పైపింగ్ వెరైటీగా ఏస్తానని చెప్పాను గదండీ! ఈ విధంగా. మొత్తము నేను మళ్ళీ నెక్ పీసుని నెక్కుకు ఏ విధంగా మనం యాడ్ చేసామో ఆ విధంగా తీసుకొని పైపింగ్ ఏసాక పైపింగ్ మీదంగా స్టిచ్చింగ్ చేస్తాననమాట. మళ్ళీ సేమ్ నెక్కులాగా నెక్‌కి ఫోల్డింగ్ ఎలా ఇస్తామో ఆ విధంగా ఇచ్చేస్తాను. ఇప్పుడు మొత్తం హ్యాండ్స్ హ్యాండ్‌కైనా గానీ ఆ విధంగా ఏసుకోవచ్చు. కాపోతే స్టిఫ్‌గా ఉంటది గాబట్టి నార్మల్‌గా ఏసుకున్నా ఏం గాదు. నేను ఈ విధంగా నెక్‌కు మొత్తం రెడీ చేసుకున్నానండి. షోల్డర్‌లో జాయింటింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. మామూలుగా ఆహ్, బ్లౌజ్‌కి ఉండాల్సిన షోల్డర్ భాగం ఎక్కువ ఏందంటే జారకుండా ఉండాలి. అందుకని షోల్డర్ కుట్టేటప్పుడు గూడా కొంచెం షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మార్క్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా పట్టుకోవడం వల్ల షోల్డర్ జారకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. నేను మెజర్‌మెంట్ తోటి బ్లౌజ్ మొత్తం లాస్ట్ ఎండింగ్ టచ్ హ్యాండ్ కొలతతో నేను 2 మార్క్స్ దగ్గర ఎక్స్ట్రా వదిలేసుకుంటాను కదండీ! అది ఎక్స్ట్రా వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్‌ని ఎప్పుడైనా పైకి అనాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఈ విధంగా రెడీ చేసుకోండి. నేను మాక్సిమం 3 లైన్స్ ఏస్తానండి ఎప్పుడైనా స్టిచ్చింగ్స్‌కి. తర్వాత ఓవర్‌లాక్ చేసుకుంటాను. ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటాను. వెరైటీస్ మీరు అడగండి. నేను చేసి పెడతాను. అలానే రోజొక వెరైటీ చేస్తాను కంపల్సరీ. నాకు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్‌ని బట్టి డిజైన్స్ చేస్తూ ఉంటామండి. ఈ విధంగా అవుట్‌పుట్ వచ్చింది. బావుంది గదండీ! మీకు నచ్చితే ఒక లైక్ అండి. ఎందుకంటే మేమింత కష్టపడి చేస్తున్నందుకు మాకు గూడా ఫలితం ఉండాలి గదండీ! ఇంకా ఒకటేంటంటే మీరు ఏ డిజైన్ పెట్టినా గానీ మేము ఆ డిజైన్ గురించి మీరేమడిగినా మేము